ఇక్కడ మనకి చూడడానికి ఎక్స్ప్రెషన్ చాలా పెద్దగా ఉంది, కానీ మనం పార్ట్స్ గా డివైడ్ చేసుకుని సాల్వ్ చేస్తే మనం చాలా సింపుల్ గా లెస్ దాన్ 1 minute లోనే ఆన్సర్ చేయవచ్చు అన్నమాట. మైనస్ ఏ ఎక్స్ మైనస్ బి ఎక్స్ మైనస్ సి అండ్ సో ఆన్ ఎక్స్ మైనస్ జెడ్ అని ఇచ్చారు. దీని వాల్యూ ఎంత అని అడిగారు. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు రమేష్ సార్ మ్యాథ్స్ క్లాస్. రీసెంట్ గా సెంట్రల్ గవర్నమెంట్ ఎస్ఎస్సి, ఆర్ఆర్బి, బ్యాంక్స్ లాంటి అనేక నోటిఫికేషన్స్ రిలీజ్ చేయడం జరిగింది కదా. చాలా మంది విద్యార్థులు ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతూ ఉంటారు. వీరికి ఉపయోగపడతాయనే ఉద్దేశంతో అర్థమెటిక్ అండ్ రీజనింగ్ కి సంబంధించిన ప్రీవియస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో అడిగిన క్వశ్చన్స్ ని టాపిక్ వైజ్ ఒక సిరీస్ లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఈ సిరీస్ ని కనుక మీరు రెగ్యులర్ గా ఫాలో అయినట్లయితే ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో చాలా సులభంగా మీరు సక్సెస్ అవ్వచ్చు అనమాట. ఈ రోజు వీడియోలో అర్థమెటిక్ సంబంధించిన సింప్లిఫికేషన్ సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్స్ ని కాన్సెప్ట్స్ అండ్ షార్ట్ కట్ సహాయంతో నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఈ సింప్లిఫికేషన్ సంబంధించిన క్వశ్చన్స్ అనేవి మనకి డిఫరెంట్ కాన్సెప్ట్ ని బేస్ చేసుకుని అడుగుతూ ఉంటారు. పైగా ఈ క్వశ్చన్స్ లేకుండా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఉండదు అనమాట. ముఖ్యంగా బాడ్మాస్ రూల్ ని బేస్ చేసుకుని ఆన్సర్ చేయగలిగేవి, అలాగే ఆల్జీబ్రిక్ ఐడెంటిటీస్ ఉపయోగించుకుని ఆన్సర్ చేయగలిగేవి, అలాగే డెసిమల్ నెంబర్స్ అండ్ స్క్వేర్స్, స్క్వేర్ రూట్స్, ఇట్లా డిఫరెంట్ కాన్సెప్ట్ ను బేస్ చేసుకుని ఈ సింప్లిఫికేషన్ సంబంధించిన క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. వీటిని నేను కాన్సెప్ట్ వైజ్ డివైడ్ చేసి కొన్ని పార్ట్స్ గా మీ ముందుకు తేవడానికి ప్రయత్నిస్తాను. ఈ ఫస్ట్ పార్ట్ లో బాడ్మాస్ రూల్ ని బేస్ చేసుకుని ప్రీవియస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో అడిగిన ఈ సింప్లిఫికేషన్ సంబంధించిన క్వశ్చన్స్ ని షార్ట్ కట్స్ అండ్ కాన్సెప్ట్ సహాయంతో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. అలాగే మీకు ఏదైనా కొత్త కాన్సెప్ట్ మీరు చూసినట్లయితే వెంటనే దాన్ని నోట్ చేసుకోవడానికి ప్రయత్నించండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. ఓకే, మనం ఒకసారి బాడ్మాస్ రూల్ గురించి, దాన్ని మనం వి బాడ్మాస్ అంటాం. ఇలా రాస్తాం మనం వి బాడ్మాస్. ఇందులో మనం లెటర్స్ ని ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే వి అంటే విన్కులం. విన్కులం అంటే మనకి మైన బార్ ఉంటుంది కదా నెంబర్స్ పైన. ఫర్ ఎగ్జాంపుల్ 3 + 2 బార్, దీన్ని మనం విన్కులం అంటాం అనమాట. అంటే ఇచ్చిన ఎక్స్ప్రెషన్ లో మనం ఫస్ట్ సాల్వ్ చేయాల్సింది ఏంటంటే ఈ విన్కులం కింద ఉన్న ఎక్స్ప్రెషన్ ని సింప్లిఫై చేసి మనం సింగిల్ నెంబర్ లోకి కన్వర్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ సెకండ్ వన్ బి. బి అంటే బ్రాకెట్. మనకు మళ్ళీ బ్రాకెట్స్ లో 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రాకెట్స్ చూస్తూ ఉంటాం. అవి ఏంటంటే కర్వ్డ్ బ్రాకెట్స్ అండ్ కర్లీ బ్రాకెట్స్ అండ్ స్క్వేర్ బ్రాకెట్స్ అన్నమాట. ఈ 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రాకెట్స్ లో మనం ఫస్ట్ ఏం చేస్తామంటే కర్వ్డ్ బ్రాకెట్స్ లో ఉన్న వాటిని సాల్వ్ చేస్తాం. నెక్స్ట్ సెకండ్ కర్లీ బ్రాకెట్ లో ఉన్న వాటిని సాల్వ్ చేస్తాం. లాస్ట్ లో మనం స్క్వేర్ బ్రాకెట్ లో ఉన్న వాటిని సాల్వ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ ఓ. ఓ మీన్స్ ఆర్డర్ ఆఫ్. ఇక్కడ ఆర్డర్ ఆఫ్ అంటే మనకి ఆఫ్ అనే వర్డ్ ఉండొచ్చు, లేకపోతే స్క్వేర్, స్క్వేర్ రూట్, క్యూబ్ రూట్ అంటే పవర్ ఆఫ్ అనే మీనింగ్ వస్తుంది అనమాట. ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ మనం సింప్లిఫై చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, తర్వాత మనం ఇవన్నీ కూడా మనకి బేసిక్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్. డి అంటే ఏంటి? డివిజన్. అలాగే ఎం అంటే మల్టిప్లికేషన్, ఏ అంటే ఎడిషన్ అండ్ ఎస్ మీన్స్ సబ్ట్రాక్షన్. మనం ఈ ఆర్డర్ లో సింప్లిఫై చేసి ఇచ్చిన ఎక్స్ప్రెషన్ ని సాల్వ్ చేయాల్సి ఉంటుంది అనమాట. మనం ఎప్పుడైనా సరే అది సింప్లిఫికేషన్ సంబంధించిన క్వశ్చన్స్ కావచ్చు, లేకపోతే వేరే అర్థమెటిక్ సంబంధించిన క్వశ్చన్స్ కావచ్చు, వేటిని సాల్వ్ చేయాలన్నా సరే మనకి బాడ్మాస్ రూల్ అనేది మైండ్ లో ఉండాలన్నమాట. ఎందుకంటే దీన్ని ఫాలో అవునట్లయితే మనం ఖచ్చితంగా రాంగ్ ఆన్సర్స్ పెట్టాల్సి వస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు ఈ కాన్సెప్ట్ ని బేస్ చేసుకుని ప్రీవియస్ ఆర్ఆర్బి, ఎస్ఎస్సి, బ్యాంక్స్ లాంటి ఎగ్జామ్స్ అడిగిన క్వశ్చన్స్ ని మనం ఎలా ఆన్సర్ చేయగలమో ఒకసారి డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ ఇది ఆర్ఆర్బి ఎన్టీపీసీ లో అడిగిన క్వశ్చన్ అనమాట. ఇక్కడ 5 + 3 × 72 డివైడెడ్ బై 24 - 12. ఇక్కడ మనకి 4 ఫండమెంటల్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ఉన్నాయి. ప్లస్ ఉంది, ఇంటూ ఉంది, డివిజన్ ఉంది, మైనస్ ఉంది. బాడ్మాస్ రూల్లో మనం ఫస్ట్ సాల్వ్ చేయాల్సింది ఏంటి? డివిజన్. ఇక్కడ ఉన్న ఆపరేషన్స్ ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే డివిజన్
అంటే దీన్ని మనం సింప్లిఫై చేయాల్సి ఉంటుంది అనమాట. దీన్ని సింప్లిఫై చేసి సింగిల్ లెటర్లోకి మార్చాలి. అంటే 72ని 24తో డివైడ్ చేయాలి. 24 టేబుల్ 72లో 3 టైమ్స్ కట్ అవుతుంది. అలా కానట్లయితే చిన్న చిన్నగా కట్ చేసుకుంటూ వెళ్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ఉంది 72/24. మీకు 24 టేబుల్ గురించి అవగాహన లేదు. అప్పుడు ఏదైనా ఒక చిన్న టేబుల్ సెలెక్ట్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 6 టేబుల్ చూసుకుంటాను. 6 టేబుల్ ఇందులో ఎన్ని టైమ్స్? 4 టైమ్స్. ఇందులో ఎన్ని టైమ్స్? 12 టైమ్స్ కట్ అవుతుంది. ఆ తర్వాత మనం 4 టేబుల్ కట్ చేస్తాం. ఎన్ని టైమ్స్? 3 టైమ్స్. ఇట్లా అనమాట. ఇక్కడ మనకి 24 టేబుల్ అనేది 72లో ఎన్ని టైమ్స్ కట్ అవుతుంది? 3 టైమ్స్. కాబట్టి దీన్ని సింప్లిఫై చేస్తే మనకి 3గా కన్వర్ట్ అయింది అనమాట. ఇప్పుడు ఇంకా మిగిలిన ఎక్స్ప్రెషన్ యాజ్ ఇట్ ఈస్ గా రాసుకున్నట్లయితే 5 + 3 ఇంటూ దీన్ని సింప్లిఫై చేస్తే 3 వచ్చింది -12. ఇప్పుడు మనకి ఇక్కడ ప్లస్ ఉంది, ఇంటూ ఉంది, మైనస్ ఉంది. వాటిలో బాడ్మాస్ రూల్ ప్రకారం ఫస్ట్ చేయాల్సిన ఆపరేషన్ ఏంటి? మల్టిప్లికేషన్. అంటే దీన్ని మల్టిప్లై చేయాలి. అంటే 3 3 ఎంత అవుతుంది? 9 అవుతుంది. ఇంకా మిగిలినవి రాసుకున్నట్లయితే 5 + -12. ఇంకా మనకి ప్లస్ మైనస్ మిగిలింది. మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటి? ఎడిషన్. ఇక్కడ ఎడిషన్ అంటే ఒకే సైన్ అన్న వాటిని యాడ్ చేయాలి అనమాట. ఫస్ట్ ఇక్కడ ఒకే సైన్ అన్న అంటే 5 పాజిటివ్ అంటే ప్లస్, ఏమీ లేకపోతే అది ప్లస్ నెంబరే కదా. 9 ప్లస్ నెంబరు అంటే మైనస్ నెంబర్ ఒకటే ఉంది. కాబట్టి ఫస్ట్ ఈ రెండు ప్లస్ నెంబర్స్ ని యాడ్ చేసినట్లయితే 14 వస్తుంది -12. 14 నుంచి 12 మైనస్ చేస్తే ఎంత వస్తుంది? 2 వస్తుంది. ఇక్కడ మనకి 2 అనేది ఏ ఆప్షన్ లో ఉంది? D లో ఉంది కదా. కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్, ఫైండ్ ద వాల్యూ ఆఫ్. ఇక్కడ మనకి బ్రాకెట్స్ ఉన్నాయి, అలాగే విన్కులం ఉంది, అలాగే మ్యాథమెటికల్ ఆపరేషన్స్ కూడా ఉన్నాయి. బాడ్మాస్ రూల్ ప్రకారం అంటే వీర్ బాడ్మాస్ రూల్ ప్రకారం ఫస్ట్ మనం విన్కులం కింద ఉన్న ఆ ఎక్స్ప్రెషన్ ని సింప్లిఫై చేసి సింగిల్ నెంబర్లోకి కన్వర్ట్ చేయాలి కదా. అంటే ఇక్కడ మనం దీన్ని సింప్లిఫై చేయాలి. ఓకే, ఇక్కడ దీనంతా ఒక బ్రాకెట్ గా భావించాలి. ఓకే, ముందున్న సైన్ తో మనకి సంబంధం లేదు, దాని గురించి తర్వాత ఆలోచిద్దాం. అంటే 4 లోంచి 3 మైనస్ చేయాలి. ఎంత వస్తుంది? 1 వస్తుంది. అలాగే మనకి బ్రాకెట్స్ ఇక్కడ 3 టైప్స్ ఆఫ్ బ్రాకెట్స్ ఉన్నాయి. కర్వ్డ్ బ్రాకెట్, కర్లీ బ్రాకెట్ అండ్ స్క్వేర్ బ్రాకెట్. ఫస్ట్ ఈ కర్వ్డ్ బ్రాకెట్ లో సింప్లిఫై చేస్తే ఇది ఏమవుతుంది? 10 - 1 అవుతుంది కదా. 10 నుంచి 1 మైనస్ చేస్తే ఎంత వస్తుంది? 9 వస్తుంది. అంటే ఇక్కడ వరకు మనం సింప్లిఫై చేసాం. ఎంత వచ్చింది మనకి? 9 వచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు కర్లీ బ్రాకెట్ లో ఏముంది? 6 - 9 ఉందన్నమాట. ఓకే, ఇప్పుడు దీన్ని సాల్వ్ చేస్తే ఒకటి ప్లస్ నెంబర్, ఒకటి మైనస్ నెంబర్. ఇప్పుడు ఏం చేస్తాం? సబ్ట్రాక్ట్ చేస్తాం. ఓకే, లార్జెస్ట్ నెంబర్ ఏంటి? 9. 9 లో 6 మైనస్ చేస్తే 3. సబ్ట్రాక్ట్ చేసిన తర్వాత ఏది పెద్దదైతే దాని సైన్ ఉంచుతాం. ఇక్కడ 9 పెద్దది కాబట్టి దాని సైన్ ఏంటి? -3 అనమాట. అంటే ఈ కర్లీ బ్రాకెట్ ని మనం సింప్లిఫై చేస్తే ఎంత వచ్చింది మనకి? -3 వచ్చింది. ఇప్పుడు స్క్వేర్ బ్రాకెట్ గురించి ఆలోచిద్దాం. అంటే 9 మైనస్ ఇలా ఉంది కదా స్క్వేర్ బ్రాకెట్ లో. ఎందుకంటే దీని అంతా మనం సింప్లిఫై చేస్తే -3 వచ్చింది. ఇప్పుడు మనం బ్రాకెట్స్ ఓపెన్ చేసినట్లయితే 9 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది. అప్పుడు 9 + 3 ఎంత అవుతుంది? 12 అవుతుంది అనమాట. అంటే ఈ స్క్వేర్ బ్రాకెట్ లో ఉన్న ఎక్స్ప్రెషన్ ని మనం సింప్లిఫై చేస్తే 12 వచ్చింది. ఇంకా ఇక్కడ ఏముంది మనకి? 22 ఉంది కదా. 22 - 12. 22 లోంచి 12 మైనస్ చేస్తే ఎంత వస్తుంది? 10 వస్తుంది కదా. కాబట్టి ఇక్కడ ఫైనల్ గా మనకి ఎంత వచ్చింది అన్నమాట? సింప్లిఫై చేయగా 10 వచ్చింది. అది ఎక్కడ ఉంది మనకి? సి ఆప్షన్ లో ఉంది. కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్. ఇక్కడ మనకి బ్రాకెట్స్ ఉన్నాయి, అలాగే మ్యాథమెటికల్ ఆపరేషన్స్ కూడా ఉన్నాయి. బాడ్మాస్ రూల్ ప్రకారం ఫస్ట్ బ్రాకెట్స్ మనం సింప్లిఫై చేయాలి. ఫస్ట్ కర్వ్డ్ బ్రాకెట్ అంటే దీన్ని సింప్లిఫై చేయాలి. 27 నుంచి 3 మైనస్ చేస్తే ఇక్కడ 24 వస్తుంది. అంటే 24 / 6 -4. ఇక్కడ మనకి స్క్వేర్ బ్రాకెట్ లో ఉంది కాబట్టి దీన్ని సింప్లిఫై చేయాలి. ఇందులో మనకి మ్యాథమెటికల్ ఆపరేషన్స్ డివిజన్ ఉంది, మైనస్ ఉంది. కాబట్టి ఫస్ట్ డివిజన్ చేయాలి. అంటే మనం 24 ని 6 తో డివైడ్ చేయాలి. 6 టేబుల్ 24 లో ఎన్ని టైమ్స్ పోతుంది? 4 టైమ్స్. అంటే ఇక్కడ 4 వస్తుంది -4. 4 - 4 అంటే 0. అంటే మనం దీని అంతా మనకి సింప్లిఫై చేస్తే ఆన్సర్ ఎంత వచ్చింది అనమాట? 0 వచ్చింది. కాబట్టి దాన్ని వదిలేసేయచ్చు. ఇంకా మనకి ముందు ఉన్న ఎక్స్ప్రెషన్ ఏంటి? ఇది ఒకటే కదా. ఇక్కడ ఏముంది మనకి? మల్టిప్లికేషన్ సైన్ ఉంది, అలాగే మైనస్ సైన్ ఉంది. ఫస్ట్ మనం మల్టిప్లికేషన్ చేయాలి. అంటే ఈ రెండు మల్టిప్లై చేయాలి. 7 8 ఎంత? 56. 5 8 1 8 + 5 ఎంత? 13 -6. ఫైనల్ గా మనం 136 లో 6 మైనస్ చేస్తే ఎంత వస్తుంది? 130 వస్తుంది.
మనకు 130 అనేది ఏ ఆప్షన్ లో ఉంది? ఏలో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ సింప్లిఫై 1800 డివైడెడ్ బై 10 ఇంటూ కర్లీ బ్రాకెట్ 45 డివైడెడ్ బై 17 మైనస్ 2. ఇట్లా మనకి బ్రాకెట్స్ ఉన్నాయి, అలాగే మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ఉన్నాయి, కాబట్టి ఎక్స్ప్రెషన్ చాలా పెద్దగా ఉంది. కాబట్టి కేర్ఫుల్ గా మనం బాడ్మాస్ రూల్ ని మైండ్ లో పెట్టుకుని స్టెప్ బై స్టెప్ సాల్వ్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఇక్కడ మనకి ఫస్ట్ కర్వ్డ్ బ్రాకెట్స్ లో సింప్లిఫై చేసేయాలి. కర్వ్డ్ బ్రాకెట్స్ ఎక్కడ ఉన్నాయి? ఇక్కడ ఒకటి ఉంది, అలాగే ఇక్కడ ఒక కర్వ్డ్ బ్రాకెట్ ఉంది. ఇక్కడ 17 నుంచి 2 మైనస్ చేస్తే 15, దీన్ని సింప్లిఫై చేస్తే మనకు 15 వచ్చింది. అలాగే 1 అంటే 2 యాడ్ చేస్తే ఎంత? 3 అన్నమాట. ఓకే, ఇప్పుడు కర్లీ బ్రాకెట్స్ గురించి ఆలోచిద్దాం. అంటే ఇక్కడ కర్లీ బ్రాకెట్ లో మనకి 45 డివైడెడ్ బై కర్వ్డ్ బ్రాకెట్ సింప్లిఫై చేసేసాం. అలాగే ఇక్కడ కర్లీ బ్రాకెట్ లో ఇక్కడ -2 ఈ బ్రాకెట్ ని సింప్లిఫై చేసేసాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ డివిజన్ ఉంది కాబట్టి మనం డివైడ్ చేస్తాం. 15 టేబుల్ 45 లో ఎన్ని టైమ్స్ కట్ అవుతుంది? 3 టైమ్స్. అంటే మనం దీన్ని అంతటిని సింప్లిఫై చేస్తే ఎంత వచ్చింది అనమాట? 3 వచ్చింది. అలాగే ఇక్కడ -2 ని 3 తో ఇంటూ చేస్తే -6 వస్తుంది. అంటే దీన్ని అంతటిని మనం సింప్లిఫై చేస్తే ఎంత వచ్చింది? -6 వచ్చింది. ఇంకా మిగిలినవి రాసుకున్నాం. ఇక్కడ మనకి 1800 ఉంది, డివైడెడ్ బై 10 ఉంది, ఇక్కడ ఇంటూ 3, నెక్స్ట్ ఇక్కడ ఇంటూ 2 ఉంది. ఓకే, ప్లస్ ఇక్కడ -6 వచ్చింది. ఇక్కడ మనకి ఇప్పుడు ఏం మిగిలే? మనకి డివిజన్. ఈ బ్రాకెట్స్ ఆల్రెడీ సింప్లిఫై చేసేసాం. ఒక నెగిటివ్ సైన్ ఉంది కాబట్టి నేను బ్రాకెట్ ఉంచాను అన్నమాట. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇది సాల్వ్ చేయాలి, డివిజన్. ఇప్పుడు 10 టేబుల్ 1800 లో ఎన్ని టైమ్స్ పోతుంది అంటే 180 టైమ్స్ పోతుంది. కాబట్టి దీన్ని సింప్లిఫై చేస్తే ఎంత వస్తుంది? 180 వస్తుంది. ఇంటూ 3 ఇంటూ 2 ప్లస్ ఇంటూ మైనస్ -6 అని రాసేసేయచ్చు. ఇప్పుడు మనం ఫస్ట్ మల్టిప్లికేషన్ చేయాలి. ఇవన్నీ మనం సింప్లిఫై చేయాలి. 2 3s ఆర్ ఎంత? 6 తో 180 ఇంటూ చేస్తే 6 zeros are 0. నెక్స్ట్ 6 8s are 48, 4 ఉంది. 6 1s are 6 ప్లస్ 4 ఎంత అవుతుంది? 10 అవుతుంది. ఈ 10 లోంచి మనం 6 మైనస్ చేయాలి. అంటే 1080 లోంచి 6 మైనస్ చేయాలి. 1080 లోంచి 6 మైనస్ చేస్తే 1074. ఇది మనకి ఫైనల్ ఆన్సర్ అన్నమాట. ఇది ఎక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్ లో? సి లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ కూడా మనకి బ్రాకెట్స్ ఉన్నాయి, అట్లాగే మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ఉన్నాయి. కాకపోతే ఎక్స్ప్రెషన్ అనేది చాలా లెంతీగా ఉందన్నమాట. ఒకసారి మనం ఆర్డర్ లో దీన్ని సింప్లిఫై చేసుకుంటూ వెళదాం. ఫస్ట్ మనం కర్వ్డ్ బ్రాకెట్స్ దీన్ని సింప్లిఫై చేయాలి, అలాగే దీన్ని సింప్లిఫై చేయాలి. ఇందులో మనకి ఎడిషన్ కాబట్టి యాడ్ చేసేస్తున్నాం. ఎంత వస్తుంది? 96 వస్తుంది మనకి. ఓకే, ఇంకా మిగిలినవి రాసుకుంటే మనం మీకు ఒకసారి బాడ్మాస్ రూల్ మీద ఒకసారి గ్రిప్ తెచ్చుకున్నాం అనుకోండి, ఒకేసారి ఎక్కువ ఎక్స్ప్రెషన్ సింప్లిఫై చేసుకుంటూ వెళ్ళొచ్చు. అంటే మనం ప్లస్ మైనస్ ఉన్నప్పుడు వీటిని కూడా మనం సింప్లిఫై చేసేయచ్చు. అంటే ఇది 12 అయిపోతుంది. -2 ఇంటూ 96 అనమాట. అంటే యాక్చువల్గా మనం ఎడిషన్ చివరిలో చేస్తాం, కానీ ఇక్కడ మనకి మధ్యలో ప్లస్ కానీ మైనస్ కానీ ఉన్నప్పుడు ఆ ముందు అట్లన్నింటినీ కూడా మనం సింప్లిఫై చేసేసేయచ్చు అంటే పార్ట్స్ గా. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేద్దాం. ఈ బ్రాకెట్ లో మళ్ళీ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ప్లస్ ఉంది, మైనస్ ఉంది, మల్టిప్లికేషన్ ఉంది, డివిజన్ ఉంది. ఫస్ట్ డివిజన్ చేసేయాలి కదా, అంటే దీన్ని సాల్వ్ చేయాలి. 3 టేబుల్ 33 లో ఎన్ని టైమ్స్ పోతుంది? 11 టైమ్స్ పోతుంది. అంటే ప్లస్ 9 ఇంటూ 2 -7. మళ్ళీ ఇప్పుడు మల్టిప్లికేషన్ చేయాలి కదంటే ఇది మనం ఇంటూ చేయాలి. అంటే 11 ప్లస్ 9 2s are 18 -7. తర్వాత ఏం చేయాలి? ఎడిషన్ చేయాలి. ఇది 29 -7, ఇది 22 వస్తుంది. అంటే ఈ కర్వ్డ్ బ్రాకెట్ సింప్లిఫై చేస్తే మనకి 22 వచ్చింది. ఇంకా మనకి డివైడెడ్ బై 11 ఉంది ఇక్కడ. ఓకే, నెక్స్ట్ మనకి ముందు ప్లస్ ఉంది కాబట్టి మనం ఈ డివిజన్ చేసేసేయచ్చు. 11 టేబుల్ 22 లో 2 టైమ్స్ కట్ అవుతుంది. కాబట్టి ఫైనల్ గా దీన్ని అంతటినీ మనం సింప్లిఫై చేస్తే మనకి ఎంత వచ్చింది అనమాట? 2 వచ్చింది. ఓకే, ఇక్కడ వరకు చేస్తాం మనం. నెక్స్ట్ ఇక్కడ డివిజన్ ఉంది కదా, 2 టేబుల్ 94 లో ఎన్ని టైమ్స్ పోతుంది? 47 టైమ్స్ అనమాట. ఇక్కడ మైనస్ ఉంది. ఇక్కడ ఇదంతా సింప్లిఫై చేస్తే మనకి 2 వచ్చింది కదా, +2. ఓకే, ఇప్పుడు మనం దీన్ని మల్టిప్లై చేయాలి. అంటే 12 మైనస్
96ని 2తో మల్టిప్లై చేయాలి. 96ని 2తో మల్టిప్లై చేస్తే ఎంత అవుతుంది? 192 వస్తుంది. -47 + 2. ఇప్పుడు మనకి ఎక్స్ప్రెషన్లో ఏం మిగిలాయి? మనకి ఓన్లీ ప్లస్ సైన్లు మైనస్ సైన్లు మిగిలాయి. అప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ మనం ఎడిషన్ చేసేయాలి. ఎడిషన్ అంటే ఫస్ట్ ఒకే సైన్ ఉన్న వాటిని యాడ్ చేయాలి. ఇందులో ఒకే సైన్ ఉన్నవి ఏమిటి? ఇక్కడ మనకి ఇవి రెండు మనకి ప్లస్ సైన్ ఉన్నాయి. లేకపోతే ఇంకో ఇట్లా కూడా చేసుకోవచ్చు మనం. దీన్ని ఒక భాగంగా లేకపోతే దీన్ని ఒక భాగంగా 192 లోంచి 12 మైనస్ చేస్తే 180 వస్తుంది. కానీ లార్జెస్ట్ నెంబర్కి నెగిటివ్ సైన్ ఉంది కాబట్టి -180 వస్తుంది. అలాగే 47కి అంటే వేరు సైన్లు ఉన్నాయి కాబట్టి సబ్ట్రాక్ట్ చేస్తున్నాను. ఓకే, 47 నుంచి 2 మైనస్ చేస్తే 45 వస్తుంది. ఇక్కడ కూడా లార్జెస్ట్ నెంబర్కి నెగిటివ్ సైన్ ఉంది కాబట్టి మైనస్. ఒకే సైన్ ఉన్నప్పుడు యాడ్ చేస్తాం కదా. 180కి 45 యాడ్ చేస్తే 225. మరి మనకి నెగిటివ్ సైన్స్ ఉన్న వాటిని యాడ్ చేస్తే నెగిటివ్ నెంబర్స్ యాడ్ చేస్తే నెగిటివ్ నెంబర్ వస్తుంది. పాజిటివ్ నెంబర్స్ యాడ్ చేస్తే పాజిటివ్ నెంబర్ వస్తుంది. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఎంత అంటే -225. అది ఎక్కడుంది? సెకండ్ బి ఆప్షన్ లో ఉంది కదా. కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ ద వాల్యూ ఆఫ్. ఇక్కడ మనకి స్క్వేర్ కూడా ఉంది. బాడ్మాస్ రూల్, బాడ్మాస్ రూల్ ప్రకారం ఫస్ట్ మనం స్క్వేర్స్ కూడా సింప్లిఫై చేసేయాలి. అంటే 3 స్క్వేర్ అంటే 3ని 2 టైమ్స్ రాసుకుని మల్టిప్లై చేయాలి అనమాట. అంటే కానీ 3 2s are 6 కాదు. చిన్నపిల్లలు చాలా తప్పులు చేస్తూ ఉంటారు కదా. 3 స్క్వేర్ అంటే 3 2s are 6 అని రాసేస్తూ ఉంటారు. అట్లాంటి పొరపాట్లు మనం చేయకూడదు అనమాట. 3 3s are 9 అంటే ఇక్కడ ఆర్డర్ ని ఫాలో అయినట్లయితే 9 + 17 వచ్చింది అనమాట. ఇప్పుడు ఈ బ్రాకెట్ ని సింప్లిఫై చేస్తే ఎంత వస్తుంది? మనకి 26 వస్తుంది. ఇంకా ముందు ఏమున్నాయి మనకి? 15 × 14 - 30 + 26 అనమాట. ఇక్కడ మనకి మల్టిప్లికేషన్ ఫస్ట్ చేయాలి. ఓకే 15 14s are ఎంత అవుతుంది? మనకి 210 అవుతుంది. మల్టిప్లై చేసుకుంటే 210 - 30 + 26. ఫస్ట్ ఎడిషన్ చేయాలి. అంటే ఒకే సైన్ ఉన్నవి యాడ్ చేయాలి. లేకపోతే ఇలా మైనస్ చేసేసుకోవచ్చు మనం. అంటే బాడ్మాస్ రూల్ ఫాలో అవ్వచ్చు. కానీ ఎడిషన్ సబ్ట్రాక్షన్ అనేది మనం సైన్ బట్టి చేసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. 210 లోంచి 30 మైనస్ చేస్తే 180 వస్తుంది. దానికి అంటే ఈ 180 + 26 ఎంత అవుతుంది? 206 అవుతుంది. అలా కాకుండా మనం ఒకే సైన్ ఉన్న ఫస్ట్ యాడ్ చేయాలి కాబట్టి 210 26 యాడ్ చేస్తే 236 వస్తుంది. దానిలోంచి మనం 30 మైనస్ చేస్తే 206 వస్తుంది. అట్లా చేసినా మనకు ఒకటే ఆన్సర్ వస్తుంది అన్నమాట. ఇక్కడ ఫైనల్ గా మనకి ఎంత వచ్చింది? 206 వచ్చింది. అది ఎక్కడుంది? మనకి ఫస్ట్ ఆప్షన్ ఏలో ఉంది కదా. కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్? ఇక్కడ మనకి ఆర్డర్స్ ఉన్నాయి, అలాగే మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ఉన్నాయి. మనం ఇట్లా స్క్వేర్ చేయడం కష్టం కదా. 243ని స్క్వేర్ చేయడానికి కొంత టైం లాస్ అవుతుంది. అట్లా కాకుండా దీన్ని పవర్స్ లోకి మార్చుకున్నట్లయితే అంటే మనం 243ని ఫ్యాక్టరైజేషన్ చేసామనుకోండి. అంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్, ప్రైమ్ నెంబర్స్ అంటే తెలుసు కదా, ప్రధాన సంఖ్యలు 2 3 5 7 11 ఈ నెంబర్స్ చూసుకోవాలి మనం. ఈ టేబుల్స్ 3 టేబుల్ కట్ అవుతుంది. ఎలా కట్ అవుతుందో తెలుస్తుందంటే ఇందులో ఉన్న డిజిట్స్ ని యాడ్ చేసాం అనుకోండి. 2 + 4 6 + 3 9. ఆ యాడ్ చేయగా వచ్చిన నెంబర్ 3 టేబుల్ లో పోయేది అయితే ఈ నెంబర్ కూడా 3 టేబుల్ లో పోతుంది అన్నమాట. ఓకే, 8 3s are 24. నెక్స్ట్ 3 1s are 3. మళ్ళీ 8 + 1 9 అవుతుంది కదా. 3 టేబుల్ చూడవచ్చు. 2 3s are 6. ఇంకా 2 ఉంది 21 అవుతుంది 7 టైమ్స్. మళ్ళీ 3 టేబుల్ 9 టైమ్స్. 3 టేబుల్ 3 టైమ్స్. అంటే దీన్ని ఎట్లా రాయొచ్చు అంటే ఇక్కడ 3లు 5 అంటే 3/5 అని రాయొచ్చు అన్నమాట. అలాగే 27 ఎట్లా రాయొచ్చు అంటే ఇంకో 27 ఇక్కడ నుంచి ఉంది కదా, 3/3 అని రాయొచ్చు అనమాట. కాబట్టి దీన్ని ఎట్లా రాస్తానంటే 234ని 3/5 అని రాస్తాను. మరి ఆల్రెడీ పవర్ ఏముంది? 2 ఉంది. డివైడెడ్ బై 27ని 3³ అని రాస్తాను. ఆల్రెడీ పవర్ ఉంది కదా 2 ఇంటూ 6 డివైడెడ్ బై 18. ఇది కూడా మనకి డివైడెడ్ బై కాబట్టి దీన్ని సింప్లిఫై చేయాలి. ఇది మనకి ఎక్స్పోనెంట్ పవర్స్ అంటే ఘాతాలు ఘాతాంక న్యాయాలు మనం నేర్చుకుంటాం కదా. a/m హోల్ పవర్ n ఉంటే a/mn పవర్స్ రెండు ఇంటూ చేస్తాం. అంటే 5 2s are 10 అంటే 3/10 అవుతుంది. బై ఇది 3/2 3s are 6 అవుతుంది. ఇంటూ
ఇది కూడా మనకి డివిజనే కదా, అంటే 6/18 ఇట్లా రాయొచ్చు కదా. ఓకే, ఇప్పుడు చూడండి 6 టేబుల్ దీంట్లో 1 టైమ్, ఇందులో 3 టైమ్స్. అంటే ఇక్కడ 3/10 ఉంది న్యూమరేటర్ లో. 3/10 × 1 అంటే 3/10. 1తో దేన్ని మల్టిప్లై చేసినా మళ్ళీ అదే నెంబర్ వస్తుంది కదా, బై. ఇక్కడ ఒక 3 ఉంది, ఇక్కడ 3లు 6 ఉన్నాయి, ఇక్కడ ఒక 1 అంటే 7. అంటే a/m × a/n a/m+n. అంటే బేసెస్ ఈక్వల్ గా ఉంటే పవర్స్ యాడ్ చేస్తాం కదా, అంటే 3/7 అన్నమాట. ఇది a/m/a/n లో ఉంది, a/m-n అంటే 10 లోంచి 7 మైనస్ చేస్తే 3 అంటే ఫైనల్ గా 3³ వస్తుంది అనమాట. 3³ అంటే 3 × 3 × 3 ఎంత 27 కదా. ఇక్కడ ఎక్కడ ఉంది మనకి 27 అనేది C లో ఉంది కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ద వాల్యూ ఆఫ్. ఇక్కడ ఒకసారి మనం బాడ్మాస్ రూల్ అప్లై చేద్దాం. ఇక్కడ బ్రాకెట్ ఉంది కదా, ఆల్రెడీ మనకి సింగిల్ నెంబర్స్ ఉన్నాయి 2 బ్రాకెట్లు. అంటే మనం ఫస్ట్ దీన్ని సింప్లిఫై చేయాలి. ఇక్కడ ఫ్రాక్షన్స్ ఉన్నాయి, అప్పుడు ఏం చేయాలి, దీన్ని కూడా ఫ్రాక్షన్ లోకి మార్చుకోండి. బై 1 ఉంచుకుంటాం, అప్పుడు ఏ నెంబర్ అయినా ఫ్రాక్షన్ లోనే కనిపిస్తుంది మనకి. క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 1 × 1 ఎంత అవుతుంది, 1 మైనస్ 5 2s are 10 బై చివరిగా ఈ కింద డినామినేటర్స్ ఇంటూ చేసి 5 1s are 5. ఇక్కడ ఒక ప్లస్ నెంబర్ ఒక మైనస్ నెంబర్ సబ్ట్రాక్ట్ చేస్తాం. 10 లోంచి 1 మైనస్ చేస్తే 9, కానీ లార్జెస్ట్ నెంబర్ మైనస్ అనేది -9/5 వచ్చింది అనమాట. ఈ బ్రాకెట్ ని సింప్లిఫై చేస్తే ఇక్కడ ముందే ఉన్నాయి -5/3 ఉంది, ఇంటూ ఇక్కడ 9/5 ఉంది, ప్లస్ -9/5 వచ్చింది. ఇక్కడ మనకి ఇంటూ చేయాలి ఫస్ట్, అంటే 2 ఇంటూ చేయాలి. ఇక్కడ మనకి ఇలా ఇంటూ చేసినప్పుడు న్యూమరేటర్ లో డినామినేటర్ లో ఏదైనా టేబుల్ పోతే కట్ చేయొచ్చు, అంతేగాని ప్లస్ ఉన్నప్పుడు ఇలా కట్ చేయకూడదు అన్నాడు. మైనస్ ఉన్నప్పుడు ప్లస్ ఉన్నప్పుడు కట్ చేయకూడదు, మధ్యలో ఇంటూ ఉన్నప్పుడు కట్ చేస్తాం. ఇక్కడ 3 టేబుల్ ఇందులో 1 టైం పోతుంది, అట్లాగే 3 టైమ్స్ పోతుంది. మనం నెంబర్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు సేమ్ టేబుల్ కట్ చేయాలి, అలాగే ఒక నెంబర్ న్యూమరేటర్ లో ఉండాలి, ఒక నెంబర్ డినామినేటర్ లో ఉండాలి. అలా కట్ సెలెక్ట్ చేసుకుని కట్ చేయాలి. అలాగే 5 టేబుల్ ఇందులో 1 టైం, ఇందులో 1 టైం. ఇప్పుడు ఇంటూ చేసినప్పుడు ఏం చేస్తాం, న్యూమరేటర్స్ 2 ఇంటూ చేస్తాం, డినామినేటర్స్ 2 ఇంటూ చేస్తాం. -3 1s are 3 బై 1 × 1 అంటే 1 ప్లస్ -9/5. ఓకే, ఇక్కడ సారీ 25 కదా, అంటే 5 టేబుల్ ఇందులో 5 టైమ్స్ కట్ అవుతుంది, అంటే ఇక్కడ కూడా మనకి 5 వస్తుంది. ఓకే, ఇప్పుడు 2 కూడా డినామినేటర్ లో 5 ఉంది, వాటిని మనం ఏమంటాం, లైక్ ఫ్రాక్షన్స్ అంటాం, అంటే సజాతి భిన్నాలు అంటాం. అప్పుడు డైరెక్ట్ గా న్యూమరేటర్స్ ఒకే సైన్ ఉంటే యాడ్ చేస్తాం, వేరు సైన్లు ఉంటే సబ్ట్రాక్ట్ చేస్తాం. ఇక్కడ 2 లైక్ ఫ్రాక్షన్స్ కాబట్టి న్యూమరేటర్స్ 2 యాడ్ చేసేయచ్చు ఒకే సైన్ ఉన్నప్పుడు. ఇది -3 ఇది -9, 2 ఒకే సైన్ ఉంది కాబట్టి యాడ్ చేస్తే మనకి 12 వస్తుంది, కానీ నెగిటివ్ నెంబర్స్ యాడ్ చేస్తున్నాం కాబట్టి -12 వస్తుంది. బై రెండింటికి 5 ఉంది కాబట్టి 5 ఉంచుతాం, అంటే ఫైనల్ గా మనకి ఎంత వచ్చింది, -12/5 వచ్చింది. అది ఎక్కడుంది, మనకి ఫస్ట్ ఆప్షన్ లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. నెక్స్ట్, ఇక్కడ అన్ని కూడా ఫ్రాక్షన్స్ ఇచ్చినప్పుడు మనం కన్ఫ్యూజ్ అయిపోయి తప్పులు చేసేస్తూ ఉంటాం అనమాట. కాబట్టి కొంచెం కేర్ఫుల్ గా చేసినట్లయితే చాలా ఈజీగా ఆన్సర్ రాబట్టవచ్చు. ఓకే, ఫస్ట్ మనం బ్రాకెట్స్ ఆలోచించాలి, అంటే దీన్ని సింప్లిఫై చేయాలి. కర్వ్డ్ బ్రాకెట్ లో ఉంది కాబట్టి ఇంతకు ముందు చెప్పినట్టు క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 3 3s are 9 minus 4 1s are 4 by 4 3s are 12. 9 నుంచి 4 మైనస్ చేస్తే 5/12. అంటే ఇక్కడ మనం ఈ కర్వ్డ్ బ్రాకెట్ ని సింప్లిఫై చేస్తే 5/12 వచ్చింది అనమాట. ఓకే, ఇక్కడ మనకి 1/6 డివైడెడ్ బై ఉంది. నెక్స్ట్ ఈ రెండింటిని కూడా మనం సింప్లిఫై చేసుకోవచ్చు, ఇలా క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే అనమాట. ఎందుకంటే ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి దీన్ని అంతటినీ మనం సింప్లిఫై చేసుకోవచ్చు. 3 1s are 3 ప్లస్ 2 1s are 2 బై 2 3s are 6. 3 + 2 ఎంత అవుతుంది, 5/6. ఇక్కడ ప్లస్ ఉంది కదా మధ్యలో. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ కర్లీ బ్రాకెట్ లో డివిజన్ సైన్ ఉంది కదా, దీన్ని సింప్లిఫై చేయాలి. ఇక్కడ మనకి డివిజన్ అంటే ఫ్రాక్షన్స్ ని డివైడ్ చేయాలి. అప్పుడు ఏం చేస్తారంటే, మనం ఏదైనా ఒక నెంబర్ తో డివైడ్ చేయడం అంటే దాని యొక్క రెసిప్రోకల్ తో మల్టిప్లై చేయడం అన్నమాట. రెసిప్రోకల్ అంటే మనకి వ్యుత్క్రమము అంటాం, అంటే మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. దాన్ని మనం గుణకార విలోమం అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం 5 డివైడెడ్ బై 1/2 ఉందనుకోండి, ఇలా చేయడం కష్టం కాబట్టి దీన్ని ఏం చేస్తామంటే మల్టిప్లికేషన్ లో మార్చుకుంటాం. అంటే డివైడెడ్ బై 1/2 అంటే మనం 1/2 తో డివైడ్ చేయడం అన్నా,
దీని యొక్క రెసిప్రోకల్ తో మల్టిప్లై చేయడం అన్న ఒకటి. రెసిప్రోకల్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే ఒక నెంబర్ ఉంది, దాన్ని మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటాం, అంటే గుణకార విలోమం అంటాం. దీన్ని ఫస్ట్ ఫ్రాక్షన్ లోకి మార్చుకోండి, అంటే a/1, అంటే రివర్స్ చేస్తే 1/a. ఇవి రెండు కూడా మనకి ఒకదానికి ఒకటి రెసిప్రోకల్స్ అవుతాయి అనమాట, అంటే మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ గుణకార విలోమాలు అవుతాయి అనమాట. అంటే ఇక్కడ ఏతో మల్టిప్లై చేయడం, డివిజన్ చేయడం అన్నా 1/a తో మల్టిప్లై చేయడం అన్నా ఒకటే, లేకపోతే 1/a తో డివిజన్ చేయడం అన్నా దాని యొక్క రెసిప్రోకల్ ఏతో మల్టిప్లై చేయడం అన్నా ఒకటే. ఈ కాన్సెప్ట్ తెలియాలన్నమాట. అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు? ఇంటూ 2/1 అని రాసుకోవచ్చు అనమాట. ఇట్లా చేసుకోవచ్చు అనమాట ఫ్రాక్షన్స్ వచ్చినప్పుడు. ఈ కాన్సెప్ట్ ని మైండ్ లో ఉంచుకోవడానికి ప్రయత్నించండి. ఇప్పుడు మనకి ఫ్రాక్షన్స్ డివైడ్ చేస్తున్నప్పుడు దీన్ని ఇంటూలోకి మార్చేద్దాం. 1/6 అంటే 5/12 తో డివైడ్ చేయడం అన్నా దీని రెసిప్రోకల్ తో ఇంటూ చేయడం అన్నా ఒకటే. అంటే రెసిప్రోకల్ అంటే ఫ్రాక్షన్ థ్రెడ్ చేయాలి, అంటే 12/5 అవుతుంది అన్నమాట. ఇప్పుడు కట్ చేయొచ్చు కదా. 6 టేబుల్ ఇందులో 1 టైం, ఇందులో 2 టైమ్స్. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ 5/6 ఉంది ప్లస్ న్యూమరేటర్స్ 1 2, ఇక్కడ 2 టేబుల్, ఇక్కడ 2 1s are 2/5 అవుతుంది అన్నమాట. ఇది ఎక్కడుంది? మనకి కర్లీ బ్రాకెట్ లో ఉంది ఇదంతా. ఇంకా ముందు 1 డివైడెడ్ బై ఉంది. ఇప్పుడు మీరు దీన్ని ఎల్సిఎం తీసుకోండి, అంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేసేయండి. 5 5s are 25 ప్లస్ 6 2s are 12 బై 6 5s are 30. యాడ్ చేస్తే మనకి ఎంత వచ్చింది? 37/30 వచ్చింది. ఇది ఫైనల్ ఆన్సర్ కాదు, ఇంకా మనకి ఇక్కడ 1 డివైడెడ్ బై 37/30 వచ్చింది. ఇప్పుడే మనం ఒక విషయం చెప్పుకున్నాం, అంటే ఏదైనా ఒక నెంబర్ తో డివైడ్ చేయడం అన్నా దాని రెసిప్రోకల్ తో మల్టిప్లై చేయడం అన్నా ఒకటే. కాబట్టి డివిజన్ ఎలా రాసేస్తాం? 1 ఇంటూ 30/37 అని రాసేస్తాం. 1 ఇంటూ 30 ఏమవుతుంది? 30/37 అనమాట. ఇది ఫైనల్ ఆన్సర్ అవుతున్నాడు. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కొంచెం కేర్ఫుల్ గా మనం ప్రాక్టీస్ చేయాల్సి ఉందన్నమాట. ఈ 30/37 ఎక్కడుంది? డి లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ 10th వన్, సింప్లిఫై ద ఫాలోయింగ్. ఇక్కడ కూడా మనకి డిఫరెంట్ ఫ్రాక్షన్స్ ఉన్నాయి, అదే మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ఉన్నాయి. ఫస్ట్ మనం కర్వ్డ్ బ్రాకెట్స్ గురించి ఆలోచిద్దాం, దీని గురించి. ఇక్కడ మనం చేసే పొరపాటు ఏంటంటే, ఇంతకు ముందు నేను ప్లస్ మైనస్ ఉన్నప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేయమన్నాను కదా అని కొందరు పిల్లలు ఏం చేస్తుంటారంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేసేస్తారు. కానీ ఇక్కడ మధ్యలో ఉన్న సైన్ ఏంటి? మల్టిప్లికేషన్ చేసేటప్పుడు ఫ్రాక్షన్స్ న్యూమరేటర్స్ 2 ఇంటూ చేయాలి, డినామినేటర్స్ 2 ఇంటూ చేయాలి. క్రాస్ మల్టిప్లికేషన్ ప్లస్ కానీ మైనస్ కానీ ఉన్నప్పుడు మాత్రమే చేయండి. ఓకే, ఇక్కడ దీన్ని చేస్తే 1 1s are 1 బై 2 2s are 4 అవుతుంది. ఓకే, నెక్స్ట్ దీన్ని కూడా అలాగే చేసినట్టయితే 3 1s are 3 4 4s are 16 అవుతుంది. మిగిలిన ఎక్స్ప్రెషన్ రాద్దాం. 1/2 డివైడెడ్ బై, ఇక్కడ ఇంటూ 1/2 ప్లస్ 1/2 డివైడెడ్ బై, ఇలా ఉందన్నమాట. ఇప్పుడు మనం ఫస్ట్ డివిజన్స్ చేయాలి కదా, అంటే దీన్ని సింప్లిఫై చేయాలి, దీన్ని సింప్లిఫై చేయాలి. ఇంతకు ముందే చెప్పాను కదా, డివిజన్ చేయడం అంటే ఫ్రాక్షన్ తో డివిజన్ చేయడం అంటే దాని రెసిప్రోకల్ తో మల్టిప్లై చేయడం. కాబట్టి దీన్ని ఎట్లా రాయొచ్చు? 1/2 ఇంటూ 4/1 అని రాయొచ్చు. మిగిలిన ఎక్స్ప్రెషన్ అలాగే రాసుకుందాం. 1/2 ప్లస్ 1/2, ఇది కూడా ఇంటూ ఎలా రాయొచ్చు? 16/3 అని రాయొచ్చు అన్నమాట. ఇప్పుడు ఇట్లా రెండు ఫ్రాక్షన్స్ ఇచ్చినప్పుడు సింప్లిఫై చేసినప్పుడు ఏదైనా టేబుల్ పోతే కట్ చేయొచ్చు. 2 టేబుల్ 1 టైమ్ 2 టైమ్స్, 2 1s are 2/1 వచ్చింది. ఇంటూ అట్లాగే ఇలా కూడా కట్ చేసేస్తే మనకు ఫైనల్ గా 1 వస్తుంది. మధ్యలో ఇంటూనే ఉంది కదా, 1/1 అంటే 1 అనమాట. ప్లస్ ఇక్కడ కూడా మనం సింప్లిఫై చేసినట్లయితే 2 టేబుల్ 1 టైమ్, నెక్స్ట్ ఇక్కడ ఎన్ని టైమ్స్? 8 టైమ్స్, అంటే 8 1s are 8 బై 3 1s are 3, 1 ప్లస్ 8/3 వచ్చింది. దీన్ని బై 1 పెట్టుకోండి, అప్పుడు రెండు ఫ్రాక్షన్ లా కనిపించాయి కదా. 3 1s are 3 8 1s are 8 బై 3 1s are 3, 8 ప్లస్ 3 ఎంత అవుతుంది? 11/3 అవుతుంది. ఇది మనకి ఫైనల్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. 11/3 అనేది ఎక్కడ ఉంది? మనకి 4th ఆప్షన్ D లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ ఇది కూడా మనకి లాంగ్ ఎక్స్ప్రెషన్ ఉంది. ఫస్ట్ మనం బ్రాకెట్స్ గురించి ఆలోచించినట్లయితే ఈ బ్రాకెట్స్ సింప్లిఫై చేసినట్లయితే 7 1s are 7 బై 4 3s are 12 అవుతుంది. ఈ బ్రాకెట్ మరి ఇక్కడ డివిజన్ సింబల్ ఉంది కాబట్టి ఏం చేయమన్నా నేను దీన్ని మల్టిప్లికేషన్ లోకి మార్చుకోండి. ఎలా రాయొచ్చు? 25/1 అని రాయొచ్చు. 5 టేబుల్ 1 టైమ్ 5 టైమ్స్,
5 1s are 5/1 అంటే 5 అన్నమాట. అంటే ఈ బ్రాకెట్ ని మనం సింప్లిఫై చేస్తే 5 వచ్చింది. ఓకే, ఇప్పుడు అట్లాగే ఇక్కడ మనం డివిజన్ చేసేసుకోవచ్చు ఎట్ అ టైం. అంటే మనం 10 టేబుల్ 25 లో పోదు, రెండిట్లో పోయే టేబుల్ 5 టేబుల్ కదా, ఇందులో 5 టైమ్స్, ఇందులో 2 టైమ్స్. అంటే 5 డివైడెడ్ బై 2 దాన్ని ఎట్లా రాయొచ్చు, 5/2 అని రాయొచ్చు. మైనస్ దీన్ని సింప్లిఫై చేస్తే మనకు 5/2 వచ్చింది. దీన్ని సింప్లిఫై చేస్తే 7/2 ఇంటూ 6/5. నెక్స్ట్ దీన్ని కూడా మనం సింప్లిఫై చేసుకోవచ్చు. ఇక్కడ ప్లస్ ఉంది మైనస్ ఉంది కాబట్టి ఇదంతా ప్రోడక్ట్ అంతా ఒకే టర్మ్ గా భావించినట్లయితే 3 టేబుల్ 1 టైమ్ 3 టైమ్స్, 2 టేబుల్ 7 టైమ్స్ 5 టైమ్స్. అంటే ప్లస్ 7 3s are 21 బై 5 1s are 5 వచ్చింది. నెక్స్ట్ ఇదంతా సింప్లిఫై చేస్తే ఎంత వచ్చింది, నాకు 5 వచ్చింది. -5 అన్నమాట. ఇప్పుడు మనకు మల్టిప్లికేషన్ చేయాలి, దీన్ని చేయాలి సింప్లిఫికేషన్. ఈ రెండిట్లో మనకి 6 టేబుల్ పోతుంది కదా, 6 టేబుల్ 1 టైమ్ 2 టైమ్స్. అంటే 5/2 మైనస్ 7 1s are 7 బై 2 5s are 10 ప్లస్ 21/5 -5 వచ్చింది. అన్నిటినీ ఫ్రాక్షన్ లోకి మార్చేసుకున్నాం. అంటే దీన్ని కూడా బై 1 పెట్టుకున్నాం. ఇక్కడ కొంచెం కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయండి. మనం ఇట్లా 2 కంటే ఎక్కువ ఫ్రాక్షన్స్ ని యాడ్ చేయాల్సి వచ్చినప్పుడు, సబ్ట్రాక్ట్ చేయాల్సి వచ్చినప్పుడు మనం ఎల్సిఎం తీసుకోవాలి. అంటే ఇక్కడ డినామినేటర్స్ ఏమున్నాయి, 2 10 5 అండ్ 1 ఉంది. 1 వదిలేసినట్లయితే 2 కి 10 కి 5 కి మనం ఎల్సిఎం తీసుకోవాలి. 2 టేబుల్ ఇందులో 1 టైము, 10 లో 5 టైమ్స్, 5 టైంలో 5 లో పోదు కాబట్టి 5. మళ్ళీ 5 టేబుల్ చూడవచ్చు, ఇందులో 1 1 1 అంటే 2 5s are 10 ఎల్సిఎం అన్నమాట. ఇంకా మనకి సింపుల్ గా ఇదేం చేయక్కలేకుండా ఇందులో లార్జెస్ట్ నెంబర్ సెలెక్ట్ చేసుకుంటాం 10. ఈ 10 లో మిగిలిన నెంబర్స్ పోయినట్లయితే ఆ లార్జెస్ట్ నెంబర్ నే ఎల్సిఎం తీసుకుంటాం. ఇక 10 లో 2 టేబుల్ పోతుంది, 5 టేబుల్ పోతుంది కాబట్టి ఎల్సిఎం 10 అవుతుంది అన్నమాట. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ డినామినేటర్ ఇందులో ఎన్ని టైమ్స్ పోతుందో చూసుకోండి. 2 టేబుల్ 10 లో 5 టైమ్స్ పోతుంది. ఆ వచ్చిన రిజల్ట్ ని న్యూమరేటర్ తో ఇంటూ చేయండి. 5 5s are ఎంత 25 మైనస్. ఇప్పుడు 10 టేబుల్ 10 లో ఎన్ని టైమ్స్ పోతుంది, 1 టైం. ఆ 1 తో 7 ఇంటూ చేస్తే 7 1s are 7 ప్లస్ 5 టేబుల్ 10 లో ఎన్ని టైమ్స్ పోతుంది, 2 5s are 10 కాబట్టి 2 టైమ్స్ పోతుంది. ఆ 2 తో 21 ఇంటూ చేస్తే 42 మైనస్. ఈ 1 టేబుల్ 10 లో 10 టైమ్స్ పోతుంది, 10 5s are 50 అవుతుంది అన్నమాట. ఇప్పుడు మనం న్యూమరేటర్ అబ్జర్వ్ చేస్తే కొన్ని ప్లస్ నెంబర్స్ ఉన్నాయి, కొన్ని మైనస్ నెంబర్స్ ఉన్నాయి. ఫస్ట్ ప్లస్ నెంబర్స్ యాడ్ చేస్తాం, 25 42 యాడ్ చేస్తే 67 వస్తుంది. ఇప్పుడు మైనస్ నెంబర్స్ యాడ్ చేద్దాం. 50 కి 7 యాడ్ చేస్తే 57 అంటే -57 బై డినామినేటర్ లో 10 ఉంది. ఇక్కడ మనకి 67 నుంచి 57 మైనస్ చేస్తే 10 కదా, అంటే 10/10. 10 లో 10 1 టైం పోతుంది కాబట్టి ఇక్కడ 1 వస్తుంది అన్నమాట. అంటే ఫైనల్ ఆన్సర్ 1 వచ్చింది. అది ఎక్కడుంది, మనకి D లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. ఓకే, ఇక్కడ మనకి ఫ్రాక్షన్స్ ఉన్నాయి, మల్టిప్లికేషన్స్ ఉన్నాయి, బ్రాకెట్స్ ఉన్నాయి. ఓకే, ఇక్కడ సార్ న్యూమరేటర్ అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ మనం మల్టిప్లికేషన్ చేయాలి. అంటే ఇక్కడ మనకి ఇది 4 డినామినేటర్ లో ఉంది, 32 న్యూమరేటర్ ఉంది కాబట్టి రెండిట్లో ఒకే టేబుల్ కట్ చేయొచ్చు. 4 టేబుల్ 1 టైము 8 టైమ్స్ అన్నమాట. అంటే ఇక్కడ న్యూమరేటర్ ని సింప్లిఫై చేస్తే 46, తర్వాత ఈ రెండు మల్టిప్లై చేసేసేయచ్చు. 3 8s are 24 -6 బై. ఫస్ట్ మనం బ్రాకెట్ ని సింప్లిఫై చేయాలి కదా, 37 -3/4. ఇక్కడ బ్రాకెట్ లో ఎంత వస్తుంది మనకి, 34 లో 6 మైనస్ చేస్తే 28 వస్తుంది. ఈ 4 టేబుల్ ఇందులో 1 టైము 7 టైమ్స్. అంటే ఇక్కడ మనకి రెండు ఒకే సైన్ ఉంది కాబట్టి యాడ్ చేస్తే 70 వస్తుంది, -6 బై. ఇక్కడ 37 మైనస్ 3 7s are 21. ఇక్కడ 70 లోంచి 6 మైనస్ చేస్తే 64 బై. ఇక్కడ 37 లోంచి 21 మైనస్ 7 లోంచి 1 మైనస్ చేస్తే 6, 3 లోంచి 2 మైనస్ చేస్తే 1, 64/16 వచ్చింది. 16 టేబుల్ 64 లో ఎన్ని టైమ్స్ కట్ అవుతుంది, 4. అంటే ఫైనల్ గా మనకి ఎంత వచ్చింది, 4 వచ్చింది అనమాట. 4 ఎక్కడ ఉంది మనకి, సి అనే ఆప్షన్ లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ సాల్వ్ ద ఫాలోయింగ్. ఫస్ట్ మనం ఇలా చూడగానే కొంచెం భయపడతాం, చాలా ఎక్స్ప్రెషన్ ఉంది, దీన్ని సింప్లిఫై చేయాలని. కొంచెం లాజికల్ గా ఆలోచించినట్లయితే మనం చూసిన వెంటనే ఆన్సర్ పెట్టచ్చు.
ఎట్లా అంటే యాక్చువల్గా మనం ఎలా చేస్తాం, దీన్ని బై 1 పెట్టుకుని క్రాస్ మల్టిప్లికేషన్ అంటే కదా 4 1s are 4 మైనస్ 1 1s are 1 బై 1 4s are 4 అంటే దీన్ని సింప్లిఫై చేస్తే మనకి 3/4 వస్తుంది. ఓకే, ఇట్లా మనకి చేసుకుంటూ వెళ్తాం. అట్లాగే దీన్ని సింప్లిఫై చేస్తే 4 లోంచి 2 మైనస్ చేస్తే 2/4 వస్తుంది. నెక్స్ట్ది 1/4 వస్తుంది. తర్వాతది 0/4 వస్తుంది. ఎందుకంటే మధ్యలో మనకి 4/4 ఉంది కదా, దీని ముందు టర్మ్ ఏంటి 4/4 అంటే అప్పుడు మనకి 4/4 అంటే 1 కదా, 1 నుంచి 1 మైనస్ చేస్తే 0 అయిపోతుంది. అంటే మధ్యలో ఒక 0 వస్తుంది మనకి. ఆ 0ని ఎన్ని నెంబర్స్తో ఇంటికి చేసినా 0 అయిపోతుంది కదా ఫైనల్ గా. కాబట్టి ఇక్కడ మనకి ఆన్సర్ ఏమవుతుందంటే సి 0 అవుతుంది అనమాట. కొంచెం కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేసాడు, అంటే మధ్యలో ఏదైనా టర్మ్ 0 వస్తుందా. మీకు ఒక ఎక్స్ప్రెషన్ ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ ఇలా అడిగారు అనమాట. ఏంటంటే ఇక్కడ a మైనస్ ఎక్స్, లేకపోతే దీన్నే రివర్స్ ఇలా ఎక్స్ మైనస్ ఏ, ఎక్స్ మైనస్ బి, ఎక్స్ మైనస్ సి అండ్ సో ఆన్ ఎక్స్ మైనస్ జెడ్ అని ఇచ్చారు. దీని వాల్యూ ఎంత అని అడిగారు. ఇదేంటి మనం ఇన్ని అంటే 26 లీనియర్ పాలినామియల్స్ ఉంటాయి, వాటి అన్నిటిని మల్టిప్లై చేస్తే మనకి x⁻26లో పెద్ద ఎక్స్ప్రెషన్ వస్తుంది అనమాట అని ఆలోచిస్తాం. కానీ కొంచెం ఇలాంటి పెద్ద పెద్ద ఎక్స్ప్రెషన్స్ ఇచ్చినప్పుడు కొంచెం లాజికల్గా ఆలోచించాలి. ఇలాంటి వాటికి ఎయిదర్ 0 or 1 ఆన్సర్ అవుతుంది అనమాట. అంటే ఇక్కడ మనం ప్రతి ఆల్ఫాబెట్ లోంచి ప్రతి ఎక్స్ లోంచి ప్రతి ఆల్ఫాబెట్ ని మైనస్ చేసుకుంటూ వెళ్తున్నాం. అంటే మధ్యలో మనకి ఏముంటుంది ఎక్స్ మైనస్ ఎక్స్ అనేది కూడా ఉంటుంది కదా. మరి దాని వాల్యూ ఎంత 0. ఎక్స్ నుంచి ఎక్స్ మైనస్ చేస్తే ఎంత వస్తుంది 0. మరి ఇప్పుడు ఈ 0తో ఎన్ని ఎక్స్ప్రెషన్స్ మల్టిప్లై చేసినా ఫైనల్ గా 0 అయిపోతుంది కదా. కాబట్టి ఇక్కడ మనకి ఆన్సర్ 0 అవుతుంది అనమాట. ఎట్లా ఆలోచించగలగాలి మనం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనకి 4 టర్మ్స్ ఉన్నాయి, ఫ్రాక్షన్స్ ఉన్నాయి. అంటే ఎల్సిఎంలు అయ్యి తీసుకోవాలి. కొంచెం సింప్లిఫైడ్ గా మార్చుకున్నట్లయితే అన్నిట్లోనే 2 3 ఉంటుంది, 2 3 ఉంటుంది. ఇందులో 3 ఉంది. అలాగే 4 ని మనం 2 × 2 అని రాయొచ్చు కదా, అంటే ఒక 2 3 ఉన్నట్లే. అలాగే ఈ 4 నేమో 2 × 2 అని రాయొచ్చు, 6 నేమో 2 × 3 అని రాయొచ్చు. అన్నిట్లోనే 2 3లు ఉన్నాయి. కాబట్టి నేను 1/2 × 3ని కామన్ తీసాను, అన్నిట్లోంచి బయటికి తీసాను. ఇక్కడ 2 × 3 తీస్తే 1/1 ఉంటుంది ఇక్కడ. ప్లస్ ఈ 2ని 3ని తీస్తే ఇక్కడ ఏముంటుంది 1/4 ఉంటుంది. ఇక్కడ మనం ఈ 3ని తీస్తున్నాం, ఈ 2ని తీస్తున్నాం. ఓకే, అంటే ఇక్కడ ఏముంటుంది 2 5 ఉంటుంది, అంటే 10 ఉంటుంది అన్నమాట, 1/10. ఓకే, ఒక 2ని తీస్తున్నాం, అలాగే ఒక 3ని తీస్తున్నాం. అంటే ఇక్కడ 2 ఉంది, 5 ఉంది, 2 ఉంది. 2 5s are 10, 2s are 20, అంటే 1/20 ఉంటుంది అన్నమాట. దిస్ ఈక్వల్ టు 1/2 3s are 6 అవుతుంది. ఇంతకు ముందు చెప్పాను కదా ఎల్సిఎం తీసుకుంటాం ఇలా ఎక్కువ ఫ్రాక్షన్స్ ఉన్నప్పుడు. మనం ఎల్సిఎం తీసుకున్నప్పుడు ఏం చేయాలి, పెద్ద ఫ్రాక్షన్ ని కాన్సన్ట్రేట్ చేయాలి. ఇందులో పెద్ద డినామినేటర్ ని ఇక్కడ 20. ఈ 20లో మిగిలిన డినామినేటర్స్ పోయినట్లయితే అదే ఎల్సిఎం గా తీసుకోవచ్చు. 4 టేబుల్ పోతుంది, 10 టేబుల్ పోతుంది కదా 20లో. అంటే 20 అనేది ఎల్సిఎం అవుతుంది అన్నమాట. ఇక్కడ 1 టేబుల్ 20లో 20 టైమ్స్ పోతుంది, 21s are 20 ప్లస్ 4 టేబుల్ 20లో 5 టైమ్స్ పోతుంది, 5 1s are 5. 10 టేబుల్ 20లో 2 టైమ్స్ పోతుంది, 2 1s are 2 ప్లస్ 20లో 20 1 టైం, 1 1s are 1 అన్నమాట. ఇట్లా చేస్తాం. అంటే 1/6 ఇంటూ న్యూమరేటర్ అన్ని ప్లస్లే కాబట్టి యాడ్ చేస్తే 28 వస్తుంది కదా, 28/20. ఈ రెండిట్లో 4 టేబుల్ కట్ చేయొచ్చు మనం. ఇందులో 7 టైమ్స్ 5 టైమ్స్. ఇప్పుడు న్యూమరేటర్స్ ఇంటూ చేసాం, 7 1s are 7, 6 5s are 30. ఇది ఫైనల్ ఆన్సర్ అవుతుందంట. 7/30 ఎక్కడుంది మనకి డిలో ఉంది కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, ఇక్కడ మనకి 0 వచ్చే అవకాశం లేదు మధ్యలో ఎక్కడ కూడా. ఎందుకంటే ఇక్కడ మనకి ఇది లార్జెస్ట్ నెంబర్ 10 లోంచే 1 మైనస్ చేస్తాం కాబట్టి ఎక్కడ రాదు. ఇంతకు ముందులాగా ఫ్రాక్షన్స్ సింప్లిఫై చేద్దాం. ఇది బై 1 పెట్టుకుని క్రాస్ మల్టిప్లికేషన్ 2 1s are 2 మైనస్ 1 1s are 1/2 1s are 2. అట్లా చేసినట్లయితే 3 1s are 3 1/3 ఇలా వస్తుంది. అండ్ సో ఆన్ ఇట్లా 9 మైనస్ 1/9 వస్తుంది. అలాగే 10 మైనస్ 1/10 వస్తుంది అనమాట. 2 మైనస్ 1 అంటే 1/2 ఇంటూ 3 లోంచి 1 మైనస్ చేస్తే 2/3 ఇట్లా వస్తుంది. అండ్ సో ఆన్ ఇంటూ 9 మైనస్ 1 అంటే 8/9
ఇంటూ 10 మైనస్ 1 అంటే 9/10. మధ్యలో ఇంకా చాలా టర్మ్స్ ఉన్నాయి కదా. ఒకసారి చూడండి, ఇక్కడ 1/2 మళ్ళీ 2 తో స్టార్ట్ 2/3 తర్వాత మళ్ళీ 3/4 ఇట్లా వస్తుంది. 8/9 9/10. ఈ డినామినేటర్ న్యూమరేటర్ కట్ అయిపోతుంది కదా 1 టైం. అలాగే ఇది కట్ అవుతుంది. ఇట్లా కట్ చేసుకుంటూ వెళ్తే మనకి 8 కట్ అయిపోతుంది, 9 లో కట్ అయిపోతుంది. అంటే న్యూమరేటర్ లో మనకి 1 మిగిలింది, అలాగే డినామినేటర్ లో ఇక్కడ 10 మిగిలింది. అంటే ఫైనల్ గా మనకి ఎంత వచ్చింది, 1/10 వచ్చింది అనమాట. అది ఎక్కడుంది, మనకి C లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, ఇక్కడ 19 2/3 minus 7 1/4 equal to x plus 2 1/2. Then what is the value of x అని ఇచ్చారు. ఇక్కడ 19 2/3 ఎట్లా రాయొచ్చు అంటే 19 plus 2/3 అని రాయొచ్చు, మైనస్ అలాగే 7 1/4 ఎట్లా రాయొచ్చు 7 plus 1/4 అని రాయొచ్చు, ఈక్వల్ టు x plus 2 1/2 ఎట్లా రాయొచ్చు 2 1/2 అని రాయొచ్చు అన్నమాట. ఇక్కడ 19 బ్రాకెట్ ఓపెన్ చేసాం అనుకోండి, ఇది కూడా మైనస్ అయిపోతుంది, -7 -1/4 అవుతుంది. ఇక్కడ ఏమో 19 ప్లస్ 2/3 అవుతుంది కదా. ఈ 19 లో 7 మైనస్ చేస్తే 12 వస్తుంది. ఈ రెండింటిని మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 4 2s are 8 minus 3 1s are 3/3 4s are 12 ఇలా వస్తుంది కదా. అంటే 12 ప్లస్ 5/12 వచ్చింది. ఇక్కడ మనం దీన్ని సింప్లిఫై చేస్తే ఈ LHS అంటాం, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అంటాం, ఈక్వల్ టు మనకి x ప్లస్ 2 ప్లస్ 1/2 ఉంది. మనం x వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఈ 2ని కూడా మనం ఈ LHS లోకి తెచ్చామనుకోండి -2 అవుతుంది. 12 నుంచి 2 మైనస్ చేస్తే 10 అవుతుంది, ప్లస్ 5/12. ఈ 2ని కూడా ఇక్కడ తీసుకొస్తే -1/2 అవుతుంది, ఈక్వల్ టు మనకి RHS లో x ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఈ రెండింటిని సింప్లిఫై చేయాలి. ఈ రెండిట్లో ఈ 12ని LCM గా తీసుకోవచ్చు, ఎందుకంటే 2 టేబుల్ 12 లో పోతుంది కాబట్టి. 12 లో 12 1 టైం 5 1s are 5, 2 టేబుల్ 12 లో 6 టైం 6 1s are 6. అంటే ఇక్కడ ఎంత వచ్చింది మనకి -1/12 వస్తుంది అనమాట ఫైనల్ గా. అంటే 10 ప్లస్ -1/12 వస్తుంది, ఈక్వల్ టు x. దీన్ని సింప్లిఫై చేస్తే మనకి x వస్తుంది. ఒకవేళ ఇది ప్లస్ నెంబర్ అనుకోండి, అప్పుడు 10 1/12 అవుతుంది అనమాట x వాల్యూ, కానీ మైనస్ నెంబర్. అప్పుడు ఏం చేయాలి, మనం ఫ్రాక్షన్ అంటే ఏంటి, ఏ పార్ట్ ఆఫ్ ఏ హోల్. కాబట్టి 10 లోంచి 1 తీసుకున్నాం, ఇక్కడ 9 ఉంటుంది. ఆ 1 ఎట్లా రాయొచ్చు, మనం 12/12 అని రాయొచ్చు. 12/12 లోంచి 1/12 మైనస్ చేస్తే, అంటే 12 లోంచి 1 మైనస్ చేస్తే ఎంత అవుతుంది, 11 అవుతుంది. 11/12 అవుతుంది అనమాట. అంటే x వాల్యూ ఎంత అంటే 11/12 అనమాట. 9/11/12 ఎక్కడుంది, మనకి D లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ద వాల్యూ ఆఫ్ 32/5 into 92 ప్లస్ 3/5 into 2. అంటే ఫస్ట్ మనం ఈ 2 ఇంటూ చేయాలి, అలాగే ఈ 2 ఇంటూ చేసి యాడ్ చేయాలి. ఇక్కడ పెద్ద పెద్ద నెంబర్స్ ఇచ్చారు, అంటే 32ని మనం 92తో ఇంటూ చేయాలన్నమాట ఫస్ట్. అంటే బై 1 రాసుకుంటాం కదా, న్యూమరేటర్స్ 2 ఇంటూ చేస్తాం, డినామినేటర్స్ 2 ఇంటూ చేస్తాం. అప్పుడు ఏం చేస్తాంటే ఫస్ట్ 2 నెంబర్స్, అంటే ఫస్ట్ డిజిట్స్ అన్నమాట, యూనిట్ డిజిట్స్ అంటాం కదా. 2 2s are 4. మరి సింగిల్ డిజిట్ వచ్చినప్పుడు రెండో డిజిట్ గా 0 పెట్టుకోండి. తర్వాత టెన్స్ డిజిట్స్ 3 9s are 27. ఈసారి ఏం చేస్తారంటే, అంటే ఫస్ట్ డిజిట్ ని లాస్ట్ డిజిట్ తోటి, అలాగే ఇవి 2 నెక్స్ట్ ఇవి 2 అన్నమాట. 2 9s are 18, 3 2s are 6, 9 18 6 యాడ్ చేస్తే 24. ఈ మధ్యలో రాసుకోండి, 4 4 9 2 అన్నమాట. అంటే ఈ 2 మల్టిప్లై చేస్తే మనకి ఎంత వచ్చింది, 2 9 44 వచ్చింది, బై 5 1s are 5 ప్లస్ బై 1 పెట్టుకున్నాం, 2 3s are 6 బై 5 1s are 5. రెండు లైక్ ఫ్రాక్షన్స్, సజాతి భిన్నాలు అన్నప్పుడు డైరెక్ట్ గా న్యూమరేటర్స్ యాడ్ చేస్తాం కదా. అంటే దీనికి 6 యాడ్ చేస్తే ఎంత అవుతుంది, 2950 అవుతుంది, బై 5 అన్నమాట. ఓకే, 5 టేబుల్ కట్ చేయండి. 2950ని 5 తో డివైడ్ చేసాం అనుకోండి, 5 5s are ఎంత 25, 4 వస్తుంది. నెక్స్ట్ 5 తీసుకుంటాం, 9 5s are ఎంత 45, 0 ఇంకా 0 ఉండిపోయింది కాబట్టి 0 ఉంచుతాం. అంటే 590 అనేది ఆన్సర్ అవుతుంది. అది ఎక్కడ ఉంది, మనకి B లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడడానికి చాలా పెద్ద ఎక్స్ప్రెషన్ లా ఉంది.
కానీ దీన్ని కూడా మనం ఆ బాడ్ మాస్ రూల్ని ఉపయోగించి చాలా సింపుల్గా ఆన్సర్ చేయొచ్చు అనమాట. దీన్ని పార్ట్లుగా చేసుకున్నాం. ఇక్కడ మధ్యలో ప్లస్ ఉంది కాబట్టి దీని అంతటినీ ఒక పార్ట్గా, అలాగే ఇక్కడ మనకి ఇక్కడ ప్లస్ ఉంది అంటే ఇదంతా ఒకే పార్ట్. ఇక్కడ మధ్యలో ఇంటూ ఉంది కాబట్టి దాన్ని సెపరేట్ చేయకూడదు అనమాట. అదంతా ఒకే ఎక్స్ప్రెషన్గా భావించాలి. మళ్ళీ ప్లస్ తర్వాత ఇక్కడ ఉంది ప్లస్, ఇదంతా మనం ఒక పార్ట్గా భావించాలి. అలాగే నెక్స్ట్ ఇదంతా ఒక పార్ట్గా భావించాలి. ఫస్ట్ ఈ పార్ట్ని మనం సింప్లిఫై చేద్దాం. ఇందులో మనకి ఇవన్నీ ప్లస్ నెంబర్స్ యాడ్ చేసాం అనుకోండి, 65, 4, 69, 70 వచ్చింది. ఇక్కడ 14 టేబుల్ 42లో 3 టైమ్స్ పోతుంది అంటే -3 అనమాట. ఈ బ్రాకెట్ అంటే ఇది 67 వచ్చింది. ఈ బ్రాకెట్ని అంతటిని సింప్లిఫై చేస్తే మనకి 67 వస్తుంది అనమాట. 67 అలా ఉంచుకున్నాం, తర్వాత ప్లస్ ఉంది. ఇప్పుడు దీంట్లో మనం కర్లీ బ్రాకెట్ కర్వ్డ్ బ్రాకెట్ ఇది కదా, దాన్ని సింప్లిఫై చేస్తే ఈ రెండు యాడ్ చేస్తే 72 నుంచి 19 మనం మైనస్ చేస్తే ఇది 53 వచ్చింది. ఇక్కడికి ఇది 53 వచ్చింది. నెక్స్ట్ ఇది చూద్దాం. ఇక్కడ మనకి ఈ రెండు మల్టిప్లై చేయాలి కదా. ఫస్ట్ 7 9s are 63, 63కి 2 యాడ్ చేస్తే 65 వచ్చింది. 65/13 ఇది ఎన్ని టైమ్స్ పోతుంది? 5 టైమ్స్. అంటే ఇక్కడ మనకి ఇది 5 అంటే ఇక్కడ 5 వచ్చింది ఇంటూ ఇక్కడ ఎంత వచ్చింది? 53 వచ్చింది ప్లస్. నెక్స్ట్ ఇప్పుడు ఈ బ్రాకెట్ గురించి ఆలోచిద్దాం. ఫస్ట్ ఏం చేయాలి? మల్టిప్లై చేయాలి. ఈ రెండు మల్టిప్లై చేయాలి. 9 5s are 45, 4, 5 3s are 15కి 4 యాడ్ చేస్తే 19 అంటే 195 వచ్చింది. 195 లోంచి 19 మైనస్ చేయండి. 195 మైనస్ 19. 15 లోంచి 9 మైనస్ చేస్తే 6, 8 లోంచి 1 మైనస్ చేస్తే 7 అంటే 176. అంటే ఇక్కడ మైనస్ పెద్ద నెంబర్కి మైనస్ కాబట్టి -176 వస్తుంది ఈ బ్రాకెట్ అంటే -176 వచ్చింది. ఓకే, ఇట్లా మనం పార్ట్స్ గా డివైడ్ చేసుకున్నట్లయితే బై 369 ఉందా చూద్దాం. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఈ రెండు ఇంటూ చేయాలి కదా. 67 ప్లస్ 3 5s are 15, 1 5 5s are 25 ప్లస్ 1 26 మైనస్ అయిపోతుంది. ఇది 176. ఫస్ట్ మనం ఒకే సైన్ ఉన్నవి యాడ్ చేయాలి. అంటే ఈ రెండు యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 5 + 7 12, 1 6 + 6 12 ప్లస్ 1 13 3 1 అంటే 332 మైనస్ 176. ఈ బై 369 ఉంది. ఓకే, 332 లోంచి మనం 176ని మైనస్ చేసినట్లయితే 12 - 6 6 అవుతుంది. ఇక్కడ ఎంత ఉంటుంది? 2 ఉంటుంది. మళ్ళీ 12 లోంచి 7 మైనస్ చేస్తే 5 వస్తుంది. ఇక్కడ ఎంత ఉంటుంది? మనకి 2 ఉంటుంది. 2 లోంచి 1 మైనస్ చేస్తే 1 అంటే 156 వచ్చింది అనమాట. 156/369. ఓకే, ఇప్పుడు రెండిట్లో 3 టేబుల్ పోతుంది కాబట్టి కట్ చేద్దాం. 3 టేబుల్ 15లో 5 టైమ్స్, 6లో 2 టైమ్స్. ఇందులో 1 6లో 2 9లో 3 అంటే ఫైనల్ ఆన్సర్ ఏమొచ్చింది? 52/123. అంటే ఇక్కడ మనకి చూడడానికి ఎక్స్ప్రెషన్ చాలా పెద్దగా ఉంది, కానీ మనం పార్ట్స్ గా డివైడ్ చేసుకుని సాల్వ్ చేస్తే మనం చాలా సింపుల్ గా లెస్ దాన్ 1 minute లోనే ఆన్సర్ చేయవచ్చు అనమాట. ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ ఏంటనమాట? 52/123. అది ఎక్కడుంది? సిలో ఉంది. కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, ఈ టైప్ ఆఫ్ కొన్ని ప్రాబ్లమ్స్ మీరు సొంతంగా తీసుకుని వాటిని ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అన్నారు కాబట్టి మనం ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత పర్ఫెక్ట్ అవుతాం అనమాట. ఓకే, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మనం ఇదే సింప్లిఫికేషన్కి సంబంధించిన టాపిక్లో ఆల్జీబ్రిక్ ఐడెంటిటీస్, ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. ఆ ఆల్జీబ్రిక్ ఐడెంటిటీస్ని ఉపయోగించి మనం ఎలా సాల్వ్ చేయొచ్చు అనేది డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ బై బై నౌ.